ఈ యూనియన్ కి స్థాపించిన వ్యక్తి క్రీస్తు శేషుడు మన రామచంద్ర సార్ గారు. ఆయన స్థాపించి ఈ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంచెం బేస్ ఎక్కువ ఓకే, తొందరగా స్టార్ట్ చేసుకొని ముగించుకుందాం. కూర్చోండి అమ్మా, కూర్చుని ఉండండి, కూర్చోండి అమ్మా. హలో 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 అప్పుడే బాగుండదా ఎక్కువ బాగా వస్తుంది. హలో సౌండ్ వస్తుంది. హలో హలో మళ్ళా కొంచెం అలాగే మన వ్యవస్థాపకులు రామచంద్ర గారికి హలో హలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన మెడికల్ ఎంప్లాయీస్, అలాగే వైద్య ఉద్యోగులు, యూనియన్ నాయకులు, సభ్యులు మనం తొందరగా ముగించుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లాల్సిందిగా కోరడమైనది. కాబట్టి మొట్టమొదటిగా మన మహిళా కామ్రేడ్ అలాగే ఈ రామచంద్ర సార్ గారికి క్రీస్తు శేషులు ఆయన రామచంద్ర సార్ గారికి పూలమాల వేసి, అలాగే జెండా ఆవిష్కరణ మన సీనియర్ నాయకులు, శాఖ గౌరవ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యదర్శి జి అబ్రహ్మన్న గారికి కూడా జెండా ఆవిష్కరణ చేతుల మీదుగా జరగాలని మన యూనియన్ కమిటీ నిర్ణయించింది. కాబట్టి ఆయన నుంచి మనం ఎన్నో అనుభవాలు నేర్చుకుంటున్నాము. ఆయన చేతుల మీదుగా యూనియన్ జెండా ఆవిష్కరణ చేయాలి. మొట్టమొదటిగా మన మహిళా కామ్రేడ్ సుశీలమ్మ గారు వచ్చి మన రామచంద్ర సార్ గారికి పూలమాల వేస్తారు. బేస్ ఎక్కువ వస్తుంది. గట్టిగా సపోర్ట్ చేద్దాం. హలో దయచేసి చెప్పిన విధండి. కూర్చోండి, కూర్చుని వాళ్ళు కూర్చోండి.
హలో హలో గట్టిగా చెప్పట్టు కొట్టండి. అలాగే ఉరుకుమయ్య గారు కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. మన ముఖ్య నాయకుడు సురేష్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరము జరుగుతుంది. ఇది 3వ కార్యక్రమం. మన వైద్య ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. మన ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోతుంది, పని భారం పెరుగుతుంది. అలాగే ప్రమోషన్లు లేవు, చనిపోయిన వాళ్లకు రిక్రూట్మెంట్ సరిగా కావడం లేదు. ఈ సమస్యలన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. మన మధ్యలో ఉరుకుందయ్య 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారము. మరి మన అన్న అబ్రాహ్మణ గారు చాలా ఏళ్ల నుంచి మనకు అన్ని విధాలుగా మేలు చేసుకుంటూ వచ్చాడు. ఒక ప్రమోషన్లు అయితేమి, వేరే కేటగిరీలు అయితేమి, వేరే సమస్యలు అయితేమి, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అంటే అబ్రాహ్మణనే గుర్తొస్తాడు మనకి. ఎందుకంటే ఆయన ఒక సింహం లాంటి మనిషి, లెజెండ్. ఆయన తర్వాతనే మన బాలు నాయకు గారు ఇప్పుడు ఆయన పగ్గాలు చేపట్టాడు. కాబట్టి ఆయన కూడా రథసారథిగా ప్రతి ఒక్క సమస్య కూడా మనం ఏమన్నా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా చేయడానికి కూడా వెనుకంచి లేకుండా చేస్తున్నాడు. మనకి ఏమైనా ప్రమోషన్లు కానీ, ఎటువంటి ఇంక్రిమెంట్లు కానీ, ఎటువంటి బెనిఫిట్లు కానీ, డెత్ పోస్టులు ఏమన్నా ఉంటే కూడా అవి కూడా త్వరగా భర్తీ చేయాలని కూడా ఎన్నో మాటలు సూపరింటెండెంట్ సార్కి కూడా వినతి పత్రం ఇచ్చారు బాలు నాయక్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు చేసి ఈ విజయానికి కూడా ఆయననే మూలస్తంభంగా భావిస్తూ ఆయన కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఈ రోజు ప్రెసిడెంట్ అయిన దానికి చాలా అందరికీ మన అందరికి సంతోషము. మనకి ఏమంటే మన చాలా సంఖ్య తగ్గిపోయింది. కేవలం 58 మంది మాత్రమే ఉన్నాం మనం. ఆ 50 మందిలో కూడా రేపు నెల 3 రిటైర్మెంట్ ఉన్నారు. కాబట్టి పూర్వ సంఖ్య మన తగ్గిపోతుంది. కాబట్టి ఇది కొద్దిగా అధికారుల దృష్టి కూడా మేము ఎన్నో మాటలు అన్నగారైతేమి అందరం తీసుకుపోయి చెప్పాము. మరి వాళ్ళు ఏ విధంగా కనీసం బెస్ట్ పోస్ట్ అన్నా మనకు రిక్రూట్మెంట్ చేస్తే మనకు చాలా మేలు జరుగుతుంది. అది కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు. అన్నగారికి కూడా మన సీనియర్ కామ్రేడ్ సుశీలమ్మ గారు కూడా 2 మాటలు మాట్లాడుతుంది. ఏం భయపడకండి, తొందరపాటు ఏం లేదు. మనకు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము. 1 అర్ధగంట అటు ఇటు సూపరింటెండెంట్ గారికి కూడా ఇచ్చాము, సూపరింటెండెంట్ గారికి కూడా ఇచ్చాము. మనము ఈ ప్రోగ్రాము అఫీషియల్ గానే నడిపిస్తున్నాము. అబ్రాహ్మణ గారికి నమస్కారాలు. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే మన పోరాటం కొనసాగాలని ఇది గుర్తుగా అన్నవాళ్ళు గుర్తు చేసినందుకు వందనాలు. కాకపోతే మన సమస్యలు అన్నీ ఉన్నాయి. ఎన్నిసార్లు సూపరింటెండెంట్ సార్ గారు, నర్సింగ్ సూపర్ మేడం దగ్గరికి పోయినా కానీ మీరు మీ సమస్యలు ఏం పనులు ఉన్నాయి, మీకు ఏం పనులు చెప్పడం జరిగింది.
మాకు మనకేం పనులు లేవంట, వాళ్ళే పనులు చేస్తున్నారంట. మన పనులు లేకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలని నేను అన్నులను కోరుచున్నాను. మన పనులే లేవంట, ఎఫ్ఎన్ఓ వాళ్ళకి పనులే లేవు మేడం. ఊరికే 2 రోజులు ఏం పనులు లేవు, ఒక డైట్ బుక్లు అవి ఇవి తెచ్చడమే వాళ్ళ పని అని అంటున్నారు. ఏం పనులు లేవా? ఒక్కరోజు మనం వార్డులో లేకుంటే ఎఫ్ఎన్ఓ వాళ్ళు కానీ ఎంఎన్ఓ వాళ్ళు కానీ లేకుంటే ఎలా ఉంటుందో వార్డులు వాళ్ళకి తెలియపరచాలి. ఖచ్చితంగా 2 వార్డులు 3 వార్డులు చేస్తున్నాం మనము. అది గుర్తించకుండా స్ట్రెంత్ లేదని అడిగినా గానీ వాళ్ళు కనీసం కొంచెం కూడా రెస్పాండ్ అవును కదా నిజమే కదా అని దయాదాక్షిణ్యమే లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి మాకు కనీసం మందులు తేవడానికి ఇంతకు ముందుకు బండ్లు ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఇవ్వకుండా చేసినారు. మరి బాక్సులు ఒక్కొక్క వాటికి 10 బాక్సులు 15 బాక్సులు తేవాలి. మేము డబ్బులు పెట్టుకొని ఆటోలో తెచ్చుకొని మోసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవి కూడా కొంచెం బండ్లన్నా ఇవ్వండి అంటే కూడా బండ్లు కూడా ఇవ్వకుండా చేసినారు. మరి మేము ఏ విధంగా చేయాలి? వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చే వాళ్ళకి ఇంకా మరీ ఇబ్బందులు పడతారు. కొంచెం దయదలచండి అంటే కూడా అది కూడా చేయడం లేదు. కాబట్టి మమ్మల్ని గుర్తు పెట్టుకొని మా సమస్యలన్నీ చేయాలి చేయాలి. కాబట్టి ఏమన్నా కానీ మాత్రం మాకొక్కరు కాదు, వచ్చేవారికి కూడా ఈ సమస్య లేకుండా చేయాలని అన్నోళ్ళని అడుగుతున్నాము. ఇంకా కాకపోతే ఏం చెప్పాలో తెలియదు. సీనియర్ నాయకులు మునపన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఏఐటీసీ నాయకులు మన చంద్రశేఖరన్న గారు కూడా వేదిక మీదకి అలంకరించారు. సరే, ఈ సభను ఉద్దేశించి మన రమేష్ అన్న 2 మాటలు మాట్లాడాల్సిందిగా. సరే, అలాగే మన ఏఐటీసీ నాయకులు చంద్రశేఖరన్న గారు కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కామ్రేడ్స్, ఈరోజు మన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం మన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన నాయకుడు బాలనాయక్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. వేదికపై ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి మునప్ప గారు, అదేవిధంగా మన అబ్రాహం గారు, మాతో పాటు వచ్చినటువంటి మెడికల్ ఎంప్లాయీస్ సభ్యులకు అందరికీ ఏఐటీసీ నగర సమితి నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ, కంప్లీట్ మన 73 సంవత్సరాల నుండి మనం యూనియన్ ఎందుకు పెట్టుకోవడం అంటే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు కానీ మంచి సౌకర్యం కల్పించాలని చెప్పి, అదేవిధంగా మన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల కోసం పోరాటాలు చేయాలని చెప్పి యూనియన్ పెట్టుకోవడం. అంటే మనం మంచి కార్యక్రమాలు చేస్తూ మన ఉద్యోగ భద్రత చేస్తూ మనం ఈరోజు 73వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ముందుగా మన యూనియన్ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి సభ్యులను చేర్పించుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం. చక్కని సందేశం ఇచ్చారు. అలాగే మన ఏఐటీసీ సీనియర్ నాయకులు మునప్పన్న గారు కూడా మాట్లాడాల్సిందిగా. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సభకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బాలనాయక్ గారు, ఈ కార్యక్రమంలో పతాకావిష్కరణ చేసినటువంటి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కమ్రేడ్ జి అబ్రామ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గురుకొండ గారు, ఏఐటీసీ నగర కార్యదర్శి జి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు, మహిళా కామ్రేడ్స్ అంతా కూడా ఏఐటీసీ జిల్లా సమితి పక్షాన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 73వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో చాలా ఉత్సాహభరితంగా ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
అదేవిధంగా మన సంఘం నిర్మాత పెద్దలు ఫోటో కూడా దండ వేయడం జరిగింది. కామ్రేడ్స్, ఈరోజు మన ఏఐటీసీ సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది చాలా పెద్ద సంఘం. అంతేకాకుండా మన భారతదేశ చరిత్రలోనే గత 70 సంవత్సరాల నుంచి రికగ్నైజ్ ఉన్నటువంటి ఒకే ఒక సంఘం మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ఇది పెద్ద చరిత్ర, ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకు వచ్చింది ఇదంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపైన యూనియన్ పెట్టి అనేకమైనటువంటి సమస్యలు, ఈ రోజు ఉన్నటువంటి అనేక సౌకర్యాలని కల్పించిన దాంట్లో పోరాటాలు జరిపినటువంటి పెద్ద చరిత్ర కలిగినటువంటి సంఘం మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ఇది ఈరోజు మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈరోజు మనం రోజు రోజుకి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్నాయి. కారణం ఏమంటే, ఈరోజు భారతదేశంలో ఈ ప్రైవేటీకరణ, సరళీకరణ మరి విధానాలు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి బ్యాన్ చేసినారు. అందుకే ఈరోజు ఉద్యోగాల్లో నిర్వహిస్తూ చనిపోయిన వాళ్ళకు పిల్లలకు మాత్రం ఉద్యోగాలు కంపల్సరీ అపాయింట్మెంట్ వస్తున్నాయి. కానీ మన రిటైర్డ్ అయిన ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరు మీద ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు ఒక 60-70% ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోయినారు. దాంట్లోనూ ఇంకా ప్రభుత్వ ఉద్యోగమే లేదనే పద్ధతిలోనే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన హక్కులుగా ఉన్నటువంటి అనేక పోరాటాలు, త్యాగాలు చేసి మరి 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలు, యూనియన్ రిజిస్ట్రేషన్ చట్టం కానీ, అదేవిధంగా కార్మిక వివాదాల చట్టం కానీ, పెన్షన్ చట్టం కానీ, అప్రెంటిస్ చట్టం కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ రెగ్యులేషన్ అబాలిషన్ చట్టం కానీ, పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, ఇవన్నీ చట్టాల్లో మరి భారత కార్మిక వర్గానికి, ప్రభుత్వ ఉద్యోగులకి మరి ఒక హక్కులాగా ఉన్నటువంటి ఈ చట్టాలని మార్పు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదానీలకి, అంబానీలకి, రిలయన్స్ వాళ్ళకి, టాటా బిర్లాల వ్యక్తుల కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు మరి పోయిన నెల 21వ తేదీన లేబర్ కోడ్లు తీసుకొని వచ్చింది. 29 చట్టాలు రద్దు చేస్తున్నాం, 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ 4 లేబర్ కోడ్లు 44 కార్మిక చట్టాల గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 8 గంటల పని విధానం అనేది మనకు తెలుసు. 8 గంటల పని విధానం అంటేనే ఎర్రజెండా పుట్టినరోజు అన్నట్ల. 8 గంటల పని విధానం అంటేనే మన ప్రపంచంలోనే మరి అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికుల రక్త తర్పంతో ఏర్పడినటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు 12 గంటలు 13 గంటలు చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాశ పద్ధతిలో 8 గంటల పని విధానాన్ని తోడ్పడుతున్నారు. యూనియన్ రిజిస్ట్రేషన్ సంబంధించి మనం యూనియన్లు పెట్టుకోవాలనుకుంటే మనం ఇప్పుడు 7 మంది ఉంటే యూనియన్లు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా 100 మంది ఉండాల్సిందే. మరి 100 మంది ఉంటే యూనియన్ పెట్టుకోవచ్చు అనుకుంటే దానికి యజమాని అనుమతి కావాలంట. ఎక్కడైనా కానీ ఇప్పుడు మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియనే ఉంది, మనం కొత్తగా సంఘాలు పెట్టుకోవాలనుకుంటాం. ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్లోనే సూపరింటెండెంట్ సార్ యూనియన్ పెట్టుకుంటామంటే సరే అంటారా? ఏమో మనకు అనుకూలంగా ఉంటే సరే అంటారు, అనుకూలంగా లేకుంటే అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి యూనియన్లు పెట్టుకునే హక్కుని, అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని, అదేవిధంగా కార్మిక వర్గానికి ఉన్నటువంటి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి కానీ ఒక సంస్థ ఐడియాలో మరి ఒక సంస్థ మూసివేయాలనుకుంటే ఆ సంస్థలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్న కార్మికులకి వాళ్ళ జీవిత కాలానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించాలా, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఉంది చట్టం. దాన్ని ఈరోజు తీసేసి అసలు 300 మంది ఉంటేనే అది ప్రభుత్వ
అనుమతి తీసుకోవాలి. 299 ఉండగానే లేదు, 200 ఉన్నా లేదు, 100 ఉన్నా లేదు అంటే ఇది కార్మిక చట్టాల పరిధిలోకి రాని పరిశ్రమలు అవుతాయి. దాదాపు 90% 100-200కు సంబంధించినటువంటి పరిశ్రమలు ఈ దేశంలో ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఈరోజు కార్మిక హక్కుల పరిధిలోకి మరి రేపు కంపెనీ యజమాని లేఅవుట్ చేసినా, కంపెనీ మూసేసినా, అదేవిధంగా కార్మికులు తొలగించినా ఎలాంటి బేరసారాలు లేకుండా కార్మిక హక్కులని, కార్మికుల వివాదాలను పరిష్కారం చేసుకునే వేదికలు లేకోకుండా, హక్కులు లేకోకుండా కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఆధునిక బానిసలుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ లేబర్ కోడ్లు తీసుకొస్తున్నాయి. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలు అమలు చేయాలి, ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. అదేవిధంగా మరి స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలనేటువంటి ప్రధానమైనటువంటి కారణాలతో రేపు ఫిబ్రవరిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిస్తున్నారు. అందుకే నేను మనవి చేసేది ఏమంటే, ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజు ఉన్నటువంటి సౌకర్యాలని అనేక పోరాటాలు చేసి, త్యాగాలు చేసి మనకు అందించారు. ఇప్పుడు దానికి హాని కలిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడుకునేందుకు భవిష్యత్తులో మన ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పేసి, పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మన హాస్పిటల్లోనే చూసుకుంటున్నాం. ఈరోజు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఎక్కడైనా మనము గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు ఫస్ట్ 58 ఉంది ఉద్యోగుల పరిమితి. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి 60 చేసినాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత 62 చేసినట్టున్నాడు. నిజమేనమ్మా? నిజమే, 62 చేసినాడు. కానీ విచిత్రం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వమే 62 సంవత్సరాలను చేస్తే ఇప్పుడు ఈ శానిటేషన్ కార్మికులకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి 50 సంవత్సరాలకే తీసేయాలని అగ్రిమెంట్లో పెట్టారు. అది ఏం చట్టము? ఎక్కడ ఉంటే అది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి గొడ్డల పెట్టలాంటి ఈరోజు సంస్కరణలని, ఈ వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నటువంటి తరుణం. కాబట్టి నేను మనవి చేసేది ఏమంటే, గతంలో మనకంటే ముందున్నటువంటి వాళ్ళు అనేక పోరాటాలు చేసిన తర్వాతనే మనకి ప్రమోషన్లకు సంబంధించి కానీ, అదేవిధంగా మన ఎఫ్ఎన్ వాళ్ళకి కానీ, ఎంఎన్ వాళ్ళకి కానీ అనేకమైనటువంటి హక్కులు సాధించుకున్నాం. పోరాటాలు చేయకుండా దయాదాక్షిణ్యాల మీద ఏది మనకు రాలేదు. మనం ఇది మర్చిపోకూడదు. పోరాటం చేసి ఏమొస్తుంది? ఏమైనా పోతుంది? ఏమన్నది? పోరాటాలు ఎప్పుడు వృధా కావు. పోరాటాలు ఎప్పుడు వృధా కావు. కాబట్టి మనం కూడా అంటే పోరాటాలంటే బహిరంగంగా మీరు వచ్చి మీ పరిధులు దాటి ఉద్యమాలు చేయాలని నేను చెప్పడం లేదు. మన పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీన్ని మనం వ్యతిరేకించాలా వద్దా? ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీ అని పీపీ మోడల్ కింద చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని అనుమతి తీసుకొని, గతంలో ఉన్నటువంటి జగనేమో మరి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మీద 50% ఆయన తీసుకొని వస్తే, ఈయన ఏమి ఆయన సీట్లు ఒకటి అనుకున్నాడు. దాంట్లోనే 50% మళ్ళా మనకి రిజర్వేషన్ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడంటే, వాడిని సీట్లు అమ్ముకుంటే ఈయన కాలేజీలు అమ్ముకుంటున్నాడు. దీనివల్ల నష్టం ఎవరికి? మనకే నష్టం. ఈరోజు ఎఫ్ఎన్ వాళ్ళు కానీ, ఎంఎన్ వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు ఒక మెడికల్ సీట్ కొనాలంటే అప్పుడే బేరాలు పెట్టినారు. 8 కోట్లు, 7 కోట్లు, 6 కోట్లు. మన పిల్లలు మనము 8 కోట్లు పెట్టి మనం చదివించుకోగలమా? కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి మన రాష్ట్ర, అందుకే మనం ఏమంటామంటే, పాలకులు అవలంబిస్తున్నటువంటి మన హక్కులకు వ్యతిరేకంగా మనము వ్యతిరేకత చూపించకుంటే మేము చేసేదంతా కూడా కరెక్ట్ అయినటువంటి విధానంలోకి ఈరోజు ప్రభుత్వాలు, పాలక పక్షాలంతా కూడా మరి పోయేటువంటి పరిస్థితి చూస్తున్నాం. టీవీ ఆన్ చేసేసారి చంద్రబాబు నాయుడు
లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధికి తీసుకొస్తున్నాము. ఆ పరిశ్రమ వస్తుంది, ఈ పరిశ్రమ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఎన్ని పరిశ్రమలు వచ్చిండేది, ఏమొచ్చిండేది మనం చూస్తే మనం నిజంగా ఏమొచ్చింది మనకి? ఇప్పుడు మన రాష్ట్రానికి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు. ఈయన 18 నెలలు 19 నెలలు అవుతుంది. కాబట్టి అప్పులు మిగులుతున్నాయి కానీ అప్పులు చేస్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఇదంతా కూడా మనకు సంబంధం లేదని మనం భావించాల్సిన అవసరం లేదు. మనం ఈ దేశంలో పౌరులుగా ఉంటున్నాం, ఉద్యోగులుగా ఉంటున్నాం. మన హక్కుల కోసం, మన సమస్యల కోసం మరి పాలక వర్గాలు ఏ ప్రభుత్వం అన్నా ఉండండి, అందుకే మనకు పలానా పార్టీ పిల్లల పార్టీ అనేది కాదు. ఏ ప్రభుత్వం అయినా మన కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరించేటువంటి ప్రభుత్వాల వైఖరి పైన నిరసనలు ఆందోళన చేయడానికి, 8 గంటల పని విధానాన్ని మనం రక్షించుకోవడానికి, లేబర్ కోడ్ను రద్దు చేసేదానికోసం జరగబోయే పోరాటాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఏఐటీసీ జిల్లా సమితి పక్షాన మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ చక్కని సందేశం మా మెడికల్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకు అందించారు. అలాగే ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మన శాఖ ప్రెసిడెంట్ సురేష్ గారు, అలాగే 73వ వార్షికోత్సవం కోసం శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మన ల్యాబ్లో ఉన్న సారు మనం ప్రత్యేకంగా ఆహ్వానించాము. సార్కి, మన యూనియన్కి, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కి మన మంచి సపోర్ట్ చేశారు సార్ ఈ యూనియన్కి. కాబట్టి యూనియన్ ఖాన్ సార్కి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు పెట్టండి. ఈ 73వ సంవత్సరము వ్యవస్థాపక మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా సార్కి అవకాశం ఇస్తున్నాను. సో ఈరోజు 73వ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఫార్మేషన్ డేకి విచ్చేసిన అందరు కామ్రేడ్స్కి అండ్ డయాస్లో ఉండే ప్రెసిడెంట్ బాలు నాయక్ గారికి, తర్వాత జనరల్ సెక్రటరీ నసరుద్దీన్ గారికి, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ అన్న గారికి, సో అందరికీ ఈ శుభ సందర్భంలో అందరికీ విషెస్ బిహాఫ్ ఆఫ్ ద నా తరఫు నుంచి అందరికీ విషెస్ తెలుపుతున్నాను. తర్వాత సో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, నేను ఇక్కడ 2.5 years అయింది వచ్చి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీఎస్ నుంచి వచ్చాను. నా పేరు వాంట్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. సో నా పేరు ఎండి యూనస్ అలీ, చీఫ్ బయోకెమిస్ట్, డయాగ్నోస్టిక్ బ్లాక్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. నేను వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఈ అసోసియేషన్ కార్యక్రమాల్లో అక్కడ కూడా చాలా బాగా జరుగుతాయి ఇవన్నీ. తర్వాత బేసికల్గా నేను ఏపీ బయోకెమిస్ట్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్, తర్వాత ఏపీ గెస్టెడ్ ఆఫీసర్ ఫోరంకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. సో అసోసియేషన్ స్టార్టింగ్ సర్వీస్ నుంచి మేము అసోసియేషన్ కార్యక్రమాలు ఏదైనా మంచికి తోడ్పాటుని ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అంతా ఒక యూనిటీగా చేసుకోవాలని అందరి అసోసియేషన్ చాలా మంచి నిర్ణయము. తర్వాత ఇంకోటి ఏమంటే, సో మై సిన్సియర్ అడ్వైస్ టు ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ గారికి, సో దీంట్లో అందరి ఆల్ క్యాడర్స్ ఫ్రమ్ గెస్టెడ్ ఆఫీసర్ నుంచి 4వ తరగతి ఉద్యోగుల వరకు అందరినీ కంబైన్ చేసుకొని ఒక ట్రాక్ మీద తీసుకొని వచ్చి ఏదైనా మంచి కార్యక్రమాలు మనం గ్రాండ్ లెవెల్లో తర్వాత గట్టిగా పోరాడే ఇది ఉంటుంది. సో మనం గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా కొన్ని ఊర్లలో చూశాను నేను, వేరే జిల్లాలో వాళ్ళ గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏడీగా ఉంటారు, తర్వాత చాలా మంది నియర్లీ 10 members ఉంటారు. మన ఇన్స్టిట్యూట్లోనే గెస్టెడ్ ఆఫీసర్స్, కాలేజ్లో ఉంటారు గెస్టెడ్ ఆఫీసర్స్, ఇక్కడ మేము ఉన్నాము. సో క్లాస్ 1 గెస్టెడ్ ఆఫీసర్ అందరినీ కలుపుకొని స్టార్ట్ ఫ్రమ్ ద సూపరింటెండెంట్ క్యాడర్స్ ని అందరినీ ఒక్కొక్క క్యాడర్ లో ఒక్కొక్క మెంబర్స్ 2 members, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్
అమికబుల్ తీసుకొని మంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఒక పర్సనల్ అడ్వైజ్ అండ్ సిన్సియర్ అడ్వైజ్. సో దీనిని పాలకవర్గం అంటే బాడీ డిస్ట్రిక్ట్ బాడీ దీని గురించి ఆలోచించిన తర్వాత ఈ విషయాన్ని స్టేట్ బాడీ కూడా కమ్యూనికేట్ చేయాలని, తర్వాత గిరి గారు కూడా జూనియర్ అనమాట, స్టేట్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన తిరుపతిలో ఉంటారు. సో కూడా నేను కమ్యూనికేట్ చేస్తాను, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ అని. సో మీ సైడ్ నుంచి కూడా గట్టిగా ట్రై చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శాఖ అధ్యక్షుడిగా కాబట్టి 2 మాటలు మాట్లాడి చివరిగా మన అబ్రాహ్మణ గారు అవకాశం ఇస్తాము. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే మనమంతా యూనిట్గా ఉండాలా, ఆ యూనియన్కి నడిపించే నాయకుడు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలా. ఆ నాయకుడే సరిగా లేకుంటే సభ్యులు యూనిటీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి మీకందరికీ నమ్మకంగా ఉంటూ యూనియన్ బలోపేతం చేస్తున్నాను. రాబోయే దినాల్లో జనవరిలో జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తాం, తాలూకా కమిటీ ఏర్పాటు చేస్తాం. వైద్య ఉద్యోగుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఏదో ప్రమోషన్ల కోసము, అధికారం కోసము, డబ్బుల కోసం పుట్టింది కాదు. ఎర్ర రక్తంలో పుట్టిన జెండానే మన జెండా, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జెండా. ఏఐటీసీ అనుబంధంలో ఏదైనా చూడండి, ఏఐటీసీ 105 సంవత్సరాలు ఉంది. మన భారతదేశంలో ఎవరిదైనా ఉందా ఏఐటీసీ అనేది? ఏ సంఘమైనా ఉందా? 105 సంవత్సరాలు పూర్తి చేసి 106వ సంవత్సరం విజయవంతం చేసుకున్నాం. అలాగే మన ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది 70 సంవత్సరాలు మన యూనియన్కి ఉంది. అది మన ఘనత, మన యూనియన్ ఉండే ఘనత. ప్రభుత్వంతో గుర్తింపు పొంది వైద్య ఉద్యోగుల కోసము ఎనలేని కృషి చేసుకుంటూ నాయకులు గాని, యూనియన్ గాని, వైద్య ఉద్యోగులు గాని పోరాటాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. 3 షిఫ్ట్ డ్యూటీలు మనకు ఇప్పుడు 8 గంటలకు ఎక్కుతాము, 2 గంటలకు దిగుతాము. దిగిన తర్వాత మళ్ళీ 2 గంటలకు ఎవరు ఎక్కుతారు, ఇంకొక షిఫ్ట్ వాళ్ళు ఎక్కుతారు. నైట్ 8 గంటల వరకు చేస్తారు, మళ్ళీ నైట్ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ ఉదయం దిగుతారు. ఇవన్నీ ఫెసిలిటీ ఎవరిచ్చింది? ఒక మెడికల్ ఎంప్లాయీస్ యూనియనే. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇంక్రిమెంట్లు కానీ చనిపోయిన వ్యక్తులకు మట్టి ఖర్చు ఎవరు తెప్పించింది? మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియనే. ఒక వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడు సస్పెండ్ అయితే సగం జీతము అతనికి కుటుంబాన్ని కల్పించడం కీలక పాత్ర పోసింది ఒక మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ఇవన్నీ గ్రహించాలా. వైద్య ఉద్యోగులంటే ఏదో ఒక 4 పెట్టుకొని 5 మంది పెట్టుకొని అసోసియేషన్లు నడిపించుకునే యూనియన్ కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది. మనం కాదు, మన ఎన్నికలో ఉన్న నాయకులు ఎన్నో పోరాడు చేసుకుంటూ లాఠీ దెబ్బలు తింటూ ధర్నాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు తెచ్చిన వారు మన నాయకులు ఉన్నారు. వాళ్ళకందరికీ జోహార్ అని అడుగుతున్నాను. అలాగే నేను అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ప్రతి కార్యక్రమాలు చేసుకుంటున్నాను. మన ఉద్యోగస్తులు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు ఆఫీసులో అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంత ఆనందిస్తున్నారంటే, మాకు యూనిటీ లేదు, మీరు మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే దగ్గర వచ్చి మట్టి ఖర్చులు ఇప్పించిపోతున్నారు, మా దాంట్లో ఇంత యూనిటీ లేదంటారు. అలాగే చనిపోయిన వ్యక్తులు కూడా మనం దగ్గర ఉండి జాబులు ఇప్పిస్తాము. రిటైర్ అయిన వాళ్ళకు ఘనంగా శాలువా దండ కలిపి చిన్న సభ పెట్టుకొని వాళ్ళు కూడా ఏర్పాటు చేసి మన ఉద్యోగస్తుడు గౌరవంగా పంపించాలని ఆ ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాము. ఆఫీసులో ఒక డ్రైవర్ వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చారు, అతనికి ఒక శాల్వా బొకే కూడా వేయలేదు. ఆ వ్యక్తి ఎవరు? లక్ష్మణ్ నాయక్. మన ఎంప్లాయీస్ రిటైర్ అయితే మనం గౌరవించుకుంటూ పోవాలా. ఇవన్నీ ఎలా చేస్తున్నాము? మన సభ్యులు
సభ్యతాలతో, యూనియన్ డొనేషన్తో, మీ సహకారంతో, మీ సపోర్ట్తో ఇవి చేయగలిగిపోతున్నాము. అది ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయంటే ఒక యూనియన్ పైన నమ్మకం ఉండేది కాబట్టి, మా పైన నమ్మకం ఉంది కాబట్టి నడిపించుకుంటూ పోతున్నాము. త్వరగా జనవరిలో కార్యాచరణ ప్రకటిస్తాము. ఉద్యోగులు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ప్రమోషన్ ఇవ్వడం లేదు. అలాగే ఎవరైనా చనిపోతే ఉద్యోగులకు జాబులు కూడా సరైన రీతిలో రావడం లేదు. అధికారులు నిర్లక్ష్యమై వ్యవహరిస్తున్నారు. కాబట్టి మన సంఖ్య తగ్గిపోతుంది. ఈ ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో ఒక స్టాఫ్ క్యాంటీన్ కోరాము. ఆ స్టాఫ్ క్యాంటీన్ కూడా ఎవరి కోసం? నా కోసం కాదు, యూనియన్ కోసం కాదు, మన ఉద్యోగుల కోసము. మనకంటూ ఒక వాటర్ బాటిల్ తాగాలన్నా, ఒక టీ కాఫీ తాగాలన్నా, అవసరాలు బట్టి టిఫిన్ తినాలన్నా గేర్ దాటి బయటకు పోయే పరిస్థితి ఉంది. ఆలోచించండి. మనకంటూ ఒక స్టాఫ్ క్యాంటీన్ ఉంటే మనం కొంచెం రిలాక్స్ కోసము టీ కానీ కాఫీ కానీ తాగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యాంటీన్, స్టాఫ్ క్యాంటీన్ సాధించేంత వరకు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది తప్పకుండా సాధించి చేస్తుంది. మనమంతా కలిసిమెలిసిగా కృషి చేయాలని నా చిన్న మనవి. అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా కొన్ని రిక్రూట్మెంట్ ఆగిపోయాయి. జీడీఏ ఆ పోస్టులను ఒక నెల 2 నెలల కిందట దానికి నేను చెరువుగా మన ఇక్కడ మధ్యలో ఆ పిల్లోడు ప్రసాద్ అని ఉంటాడు. ఆ పిల్లోడు నా దగ్గర వచ్చారు. టెస్ట్ ఆ యూనియన్ క్యాలెండర్ చూశాడు. ప్రెసిడెంట్ బాలనాయక్ అని చూశాడు. నా దగ్గర వచ్చాడు. అన్నా, మేమంతా ఒక 19 మంది ఉన్నాము. మేము ఉద్యోగం లేక ఆ పోస్టులను రిక్రూట్మెంట్ చేయలేదు, స్టాప్ చేశారు. మీరు వచ్చి మాట్లాడండి అని నా దగ్గర వచ్చే నేను ప్రిన్సిపాల్ గారితో, అక్కడ ఉన్న సిబ్బందితో, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వాళ్లకు త్వరగా చేయమని ఫాలోఅప్ చేసి, ఇది తొందరగా చేయకుంటే కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడాల్సి వస్తుంది అని అంటే వెంటనే వాళ్లకు కలెక్టర్ అప్రూవల్ తీసుకొని ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్లకు మన మధ్యలో ఉన్నాడు ప్రసాద్. మనం చేసిన పనులను క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళంతా మన యూనియన్ సభ్యులుగా చేరుతామని ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి మనం కార్యక్రమాలు చేస్తే ఇంకా సభ్యులను చేర్చుకొని యూనియన్ బలోపేతం చేయగలుగుతాం. కాబట్టి యూనియన్ ఎక్కడ గాడి తప్పలేదు, సక్రమంగా వెళుతుంది. యూనియన్ బలోపేతం చేయడానికి మీ అంటూ మీరు కృషి చేయండి. కనీసం సెక్యూరిటీ గార్డులు 250 మంది ఉన్నారు, శానిటేషన్ 350 మంది ఉన్నారు. ఒకప్పుడు ప్రభాకర్ రెడ్డి సారు సూపరింటెండెంట్ గారు శానిటేషన్ నుంచి ఒక 50 మందికి తీసేసుకొని మీరు ఎన్నడో పని చేయవారు. కొన్ని వార్డ్స్ ఏఎంసీ క్యాజువాలిటీ అన్ని తీసేవారు. అంటే మాకు అలా అడ్జస్ట్మెంట్ చేయాలా? ఎవరు చేయాలా? అధికారి చేయాలా? పట్టించుకోవడం లేదు. 3 వార్డులుగా 4 వార్డులు కానీ చేసుకుంటూ మన ఉద్యోగులు చనిపోతున్నారు, అనారోగ్యంతో గురి అవుతున్నారు. ఎవరు బాక్సులు మనం ఆటోలో పోసుకొని పోవాలా? హమాలి మనం మనకంటూ ఒక ట్రాలీ ఫీచర్లు ఏర్పాటు చేయాలా? జీతం అంతా దాదాపుగా 20% దానికే వెళ్ళిపోతున్నాయి. ముసలివాళ్ళు ఇంకా 62 సంవత్సరాలు పెంచినందుకు ఇంకా వయసు మీరిపోతుంది. కాబట్టి నేను జనవరిలో ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు, అలాగే పారామెడికల్ సిబ్బంది అన్ని ఏది కూడా ప్రమోషన్ జరగడం లేదు. సమస్యలు అట్లనే పేరుకున్నాయి. జనవరి నుంచి కార్యాచరణ మనం అడిగి చాలా అయిపోయింది. జనవరి నుంచి యూనియన్ కార్యాచరణ ధర్నా కార్యక్రమాలు కూడా డేట్లు అనౌన్స్ చేస్తాను అఫీషియల్ గానే. అలాగే మన ఎంప్లాయీస్ వాళ్లకు ట్రైనింగ్ మనం కూడా తెచ్చినాము. మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ మన ఉద్యోగులు కూడా టెక్నికల్ ట్రైనింగ్ తెచ్చాము. ఆ సౌకర్యం కూడా కల్పించింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు యూనియన్ జెండా రెపరెపలాడుతూనే ఉండాలా? మనమంతా ఏకతాటిగా ఉండి ఈ హక్కులన్నీ సాధించుకోవాలని
మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మన పిల్లలు అనా నేను 2 నిమిషాలు ఒక మాటలు మాట్లాడతారని చెప్పారు. ఆ మాటలు అవకాశాలు గౌరవనీయులు పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నాను అన్న మా బాలకృష్ణ గారి. మేము గత ఇది క్యాన్సర్ హాస్పిటల్ నోటిఫికేషన్ వచ్చి 2024 ఫిబ్రవరి నెలలో వచ్చింది. ఫస్ట్ లిస్ట్ సెలెక్ట్ జరిగింది, కానీ సెకండ్ లిస్ట్ వచ్చేసి పెండింగ్ పెట్టారు. దాదాపుగా 2 years అవుతుంది. దీని గురించి ఎలా అని చెప్పి మేము చాలా స్ట్రగుల్కి గురైనాం. కానీ ఒక్కటి మాకు మొదలు ఒక వ్యక్తి చెప్పినాడు, ఇట్లా ఎంప్లాయీ యూనియన్ మెడికల్ ఎంప్లాయీ యూనియన్ వాళ్ళు ఉన్నారు, బాలనాయక్ సార్ కానీ అట్నే ఇక్కడ ఉన్న పెద్దలు సార్ అబ్రహం సార్ కానీ వీళ్ళని మీరు పోయి కలిసండి అని చెప్పారు. వచ్చి కలిసాము. కలిసిన తర్వాత అన్నను వచ్చి కలిసిన వెంటనే మా కొరకు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్గా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెంటనే ఏం జరిగింది ఏం కథ వాళ్ళ అధికారులను అడగడం జరిగింది. వెంటనే దానికి సమాధానం వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి యూనియన్ ఉండడం వల్ల ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగులకు కానీ అందరికీ బలంగా ఉంటుందని చెప్పి నా ఒపీనియన్ కాదు, ఇది కంపల్సరీగా అందరూ ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి యూనియన్ ఉంటేనే, సపోర్ట్ ఉంటేనే మనం ఏదానికైనా చేయగలం అనే దానికి నిదర్శనం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అని నా ఒపీనియన్ కాదు, అందరి ఒపీనియన్. ఎందుకంటే నేను నాకు పని జరిగిందని కాదు, ఇలాంటివి ఉండడం వల్ల నిజంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్క నిరుద్యోగులకి, మాలాంటి వాళ్ళకి కానీ, ప్రతి ఒక్క పారా సిబ్బందికి కానీ అందరికీ ఎంతో హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకు సహకారం మనకు ఉండాలి. ఇప్పుడు ఈ రోజు అన్న అధ్యక్షుడు ఉండొచ్చు, రేపు మీలో ఎవరో ఒకరు అధ్యక్షులు కావచ్చు. కానీ చెప్పినట్టు కంపల్సరిగా ముందరుండి ఈ యూనియన్ ని నడపాలి అంటే వాళ్ళకి మనం ఉంటూ మన దీంట్లో సభ్యత్వం కానీ వీళ్ళకు మనం చేయొద్దు, అంటే సపోర్ట్ ఇస్తే వీళ్ళు ఏదానికైనా వస్తారు అనేది నాకు రుజువైంది కాదు, నాకు నిరూపణ జరిగింది. మేము 19 మంది ఉన్నాం. ఈ రోజు మేము 19 మంది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం అంటే కారణం ఏపీ మెడికల్ ఎంప్లాయీ యూనియన్ అని చెప్పి సగౌరవంగా చెప్తున్నాను ఈ స్టేజ్ మీద. ఎందుకంటే అంత బలమున్న యూనియన్ కాబట్టి ఈ యూనియన్ ని మనం ముందరికి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మేము 19 మంది అందరం కలిసి మేము సభ్యత్వం కూడా తీసుకోవడానికి మేము ముందరికి వస్తున్నాం. శాఖ గౌరవ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు మన అబ్రాహ్మణ గారు కూడా మాట్లాడాల్సిందిగా అవకాశం ఇస్తాం. బాలనాయక్ గారు, వేదిక పైన ఉన్న చీఫ్ బయోకెమిస్ట్ యూనస్ అలీ సార్ గారు, అదేవిధంగా ఐటీసీ నాయకులు మునప్ప గారు, చంద్రశేఖర్ గారు, మురుకుంద్ గారు, ఈ 73వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన సహోద్యోగులు, మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా ఈ 73వ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమయం చాలా మీరిపోయింది కాబట్టి ఎక్కువ ఏమి ఉండదు. ఈ మెడికల్ ఎంప్లాయీస్ 1953 కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ వర్క్ చేశారు. అక్కడున్న సమస్యలను బట్టి వారిలో ఆలోచన కలిగింది, మనము యూనియన్ అనేది లేకపోతే ఇక్కడ మన సమస్యలు పరిష్కారం చేసుకోలేమని భావించి ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే అప్పుడు సూపరింటెండెంట్ గారు వీల్లేదు, మీరు యూనియన్లు పెట్టకూడదని. అయినా అట్లా అంత ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఎదిరించి కామ్రేడ్ గురుమూర్తి గారు, వారి ఫోటో మన దగ్గర లేదు, విశాఖపట్నంలో పనిచేసిన వారు ఈ ఏపీ ఆంధ్ర ప్రావిన్షియల్ మెడికల్ ఎంప్లాయీస్ మొదలుపెట్టినారు. తదుపరి రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక దేశంగా ఉన్నది కాబట్టి అది మన ఏపీలో కలవడంతో పేరు మార్చి ఆ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అని ప్రారంభించారు. దానికి మన కామ్రేడ్ రామచంద్ర గారు శాయశక్తులు వడ్డీ ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ బలమైన సంఘంగా తీర్చిదిద్ది అప్పటి నుంచి యూనియన్ ప్రారంభమైన 2-3 సంవత్సరాల్లోనే గుర్తింపు సంఘంగా పొంది ఇప్పటికి కూడా ఎన్నికల్లో 2000 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 70% ఓట్లతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కళాశాలల్లో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ గుర్తింపు యూనియన్గా
ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఈ మెడికల్ ఎంప్లాయీస్ సారథ్యంలోనే ఈ షిఫ్ట్ డ్యూటీ కానీ, క్యాజువల్ లీవ్స్ 35 రోజులు క్యాజువల్ లీవ్ కానీ, ఈ వీక్లీ ఆఫ్ కానీ, తర్వాత యూనిఫామ్ కానీ, యూనిఫామ్ అలవెన్స్ కానీ, ఎంఎన్ఓ వాళ్ళకు ఇప్పుడు అడిషనల్ హెచ్ఆర్ఏ కానీ, ఇలాంటి చిన్న చిన్నవే. అవే కాకుండా వైద్యాలయ పరిషత్తులో 10,000 మంది ఉద్యోగులను ఒక జీవో ద్వారా మెడికల్ 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి వైద్యాలయ పరిషత్తులో ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ చేయించింది. అది యూనియన్ యొక్క అత్యంత ఘనమైన విజయం. కాబట్టి ఇట్లాంటి విజయాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మన సీనియర్లు దీన్ని కొనసాగించారు. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉండిపోతే ఒక నాయకుడు మరణించడం వల్ల. అయితే తదుపరి మేము అప్పుడు 95లో దీన్ని తిరిగి పునర్నిర్మాణం చేసి మెడికల్ ఎంప్లాయీస్ వల్ల ఈరోజు ఒక తిరుగులేని శక్తిగా యూనియన్ అంటే మెడికల్ ఎంప్లాయీస్ వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అనేది ఒక ఫౌండేషన్. అనేక మంది సీనియర్ కామ్రేడ్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు, మహిళా కామ్రేడ్స్. ఆ రోజు షిఫ్ట్ విషయంలోనే తడుస్తూ ఆ రోజు ఆ పోరాటం చేసినాం. కాబట్టి ఈ రోజు మనం అనుభవిస్తున్న 3 షిఫ్ట్ డ్యూటీ ఈ రోజు మనం సాధించుకున్నాం. అదేవిధంగా పారామెడికల్ ట్రైనర్స్ మెడికల్ ఎంప్లాయీస్ సాధించింది. ఇట్లాంటి విజయాలు ఎన్నో సాధించింది. కాబట్టి స్థానికంగా కూడా మన యూనియన్ మరింత బలోపేతం చేయాలా. ఈ కొత్త నాయకత్వం బాలనాయక్ గారు కానీ, సురేష్ గారు కానీ, కాజా మద్దన్, మిగతా కాంగ్రెస్ అందరూ కూడా పరస్పరం సహకారంతో యూనిటీతో మెడికల్ ఎంప్లాయీస్ యొక్క గౌరవాన్ని కాపాడాలని తెలియజేస్తూ సభ్యులుగా మనం కూడా నాయకత్వానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా నేను 32 సంవత్సరాలుగా యూనియన్లో కొనసాగుతున్నాను. ఈ 32 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సీనియర్లను ఏఐటీసీ నాయకులతోనే జెండావిష్కరణ చేయించే వాళ్ళం. అయితే బాలుగారు మీరు సీనియర్స్, మీరు కొద్దిగా డియాక్టివేట్ అయినారు కాబట్టి ఒకసారి మీరు జెండావిష్కరణ చేయాలనేసి నాకు ఈ జెండావిష్కరణ చేసే అదృష్టాన్ని కలగజేసినందుకు నాయకత్వానికి, బాలుగారికి అందరూ కూడా తెలియజేస్తూ ఇది మెడికల్ ఎంప్లాయీస్ జెండా ఆవిష్కరణ చేయడం అనేది నాకు గర్వకారణంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 73వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు మరియు రేపు జరుగుతున్న క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మన శ్రీరాములు, జగన్, అలాగే మధు ఉదయమే వచ్చి ఈ కార్యక్రమాలన్నీ అన్ని ఏర్పాటు చేశారు. మన సత్యనారాయణ, మన శేషరెడ్డి అన్న గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం మీ సహకారం ఉండడం వల్లనే. కాబట్టి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున, నా తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన మెడికల్ ఎంప్లాయీస్ పుట్టిన రోజు కాబట్టి స్పీడ్స్ తెప్పించాము. ఆ స్పీడ్స్ మనిషికి ఒకటొకటే తీసుకోండి, 2 కాదు. ఎందుకంటే 100 తెప్పించాము, 2 తీసుకుంటే ఇంకొకరు ఉండదు, మిగిలితే తీసుకోండి. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత. మనం ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ఇచ్చాము, వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు అంటున్నారు. వస్తే నిన్న మీడియా సమావేశం కూడా పెడతాము. వచ్చారు మమ్మల్ని ఎత్తు 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 రేపటి వరకు కానీ జగన్ సార్ ఏం పెట్టినావు సార్? జగన్ మిగిలితే అక్కడే పెట్టు. మీడియా వాళ్ళు వస్తారు, ప్రెస్ వాళ్ళు వస్తారు, అందరికి ముట్టినాయి కదా.
లక్ష్మణ్ నాయకుడు మర్చిపోయాను, వచ్చినాడు. లక్ష్మణ చిన్న వీళ్ళ బంధువులకి చిన్న ఉద్యోగస్తుల సమస్యలు ఉంటే అది కూడా పరిష్కరించాము. కనబడినాడు కాబట్టి 2 మాటలు మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. మెడికల్ యూనియన్ అసోసియేషన్ వారికి మా స్పీచ్ లో 2 క్యాస్ట్ మా వాళ్ళే ఇస్తుంది. బబ్లూ నాయక్ క్యాండిడేట్ దగ్గర కొంచెం సర్టిఫికేట్ కొంచెం మిస్టేక్ ఉంది. సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. దాంట్లో మా బావ గారు ఆల్రెడీ లిస్టు రెడీ అయిన వ్యక్తి బబ్లూ నాయక్. మాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలియడం వలన మా బాలనాయక్ గారికి సంప్రదించి బావ ఇలా ఉంది సమస్య, మరి ఏం చేద్దామని అన్నారు. దాంట్లో శ్రీరాములు అన్న అస్త్రం కూడా ఉంది. అన్నగారు కూడా సహకరించారు. ఆర్డర్ అయిన ఇష్యూని ఇమ్మీడియట్ గా డిఎంహెచ్ఓ గారితో మేడం గారితో మాట్లాడి, ఏం మేడం ఇక్కడ సర్టిఫికేట్ లేకుండా కూడా ఆర్డర్ ఇస్తున్నారు మీరు అని చెప్పి మా బావగారు ఫైట్ చేయడం జరిగింది. తర్వాత క్యాన్సల్ చేసి మేడం గారితో మాట్లాడి నాగు నాయక్ అనే వ్యక్తికి ఆర్డర్ ఇప్పించడం జరిగింది. దీనికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా బావగారికి, అలాగే యూనియన్ ఎంప్లాయీ అసోసియేషన్ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత. వైద్య ఉద్యోగుల ఐక్యత జయప్రదం చేయండి. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జయప్రదం చేయండి. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని. వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత జయప్రదం చేయండి. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని. కూర్చోండి. సుమోడి ఆర్డర్ పెట్టు, చూస్తుడు కలర్ పడి కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇంట్రెస్ట్ గా చూస్తాం. ఏపీ మెడికల్ ఈరోజు జరుపుకున్నాము. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ లాంచ్ చేశారు. అప్పుడున్న నాయకులు, అప్పుడున్న సభ్యులు దీన్ని కాపాడుకుంటూ వచ్చి ఈరోజు మేము ఇక్కడ శాఖ అధ్యక్షుడిగా మేము ఘనంగా జరుపుకున్నాము. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది వైద్య ఉద్యోగులు అలాగే యూనియన్ నాయకులు సభ్యులు భారీగా వచ్చి ఈ జెండా ఆవిష్కరణ చేశాము.
కాబట్టి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఒక వైద్య ఉద్యోగులకు మాత్రమే ఈ యూనియన్ పుట్టింది. కాబట్టి ఈ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది దాదాపుగా ఎన్నో సంఘాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది ఒక సపరేట్ వింగ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే స్థాపించబడింది. కాబట్టి వైద్య ఉద్యోగుల కోసము ఎన్నో పోరాటాలు పోరాడుతుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ, అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 4వ తరగతి సిబ్బందులు తక్కువైనారు, అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా తక్కువైనారు, ప్రమోషన్లు జరగడం లేదు, అలాగే రిక్రూట్మెంట్ చాలా తక్కువైంది. కాబట్టి వైద్య ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో సూపరింటెండెంట్ గారికి అలాగే అధికారులకు కూడా విన్నవించుకున్నాము. కాబట్టి ఆ అధికారులు కూడా చూసి చూడకుండా వెళ్లిపోతున్నారు. కాబట్టి దీనికి తీవ్రంగా మేము జనవరి నుంచి వైద్య ఉద్యోగుల సమస్యలు ఏదైనా ఉంటే కూడా అధికారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించకపోతే మేము ధర్నా కార్యక్రమం చేయాల్సి వస్తుంది కూడా ఆడిన పరిస్థితి ఉంది. కాబట్టి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇక్కడ కర్నూలులో చాలా బలంగా ఉంది. ఉద్యోగస్తుల సమస్యల కోసము ఎన్నో పోరాటి అలాగే 3 షిఫ్టుల డ్యూటీలు కానీ అలాగే ఎన్నో ఉద్యోగుల సమస్యలను తీసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ 73వ సంవత్సరము వైద్య ఉద్యోగులు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ శాఖ అధ్యక్షుడు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. నా పేరు బాలు నాయక్. రోజు 1953వ సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రారంభం వ్యవస్థాపన జరిగింది. అప్పటి తెలంగాణ ఆంధ్ర ఉమ్మడిగా చేసినప్పుడు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా ఆవిర్భావం చెంది ఈరోజు గత 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలోకి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సగర్వంగా అడుగుపెడుతున్న సందర్భంగా వైద్య ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యూనియన్ యొక్క స్థాపన కోసం అనేక కష్ట నష్టాలు వచ్చిన సీనియర్ కామ్రేడ్ గురుమూర్తి గారు, కామ్రేడ్ రామచంద్ర గారులకు ఈరోజున వారికి ఘనంగా నివాళులర్పిస్తూ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంఘము. కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కూడా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా గుర్తింపు సంఘం కొనసాగుతుంది. వైద్య ఉద్యోగుల సమస్యల కోసం విశ్రాంతంగా పోరాటం చేసి వైద్యోగులకు అనేక రాయితీలను క్యాజువల్ లీవ్స్ దగ్గర నుండి వీక్లీ ఆఫ్, యూనిఫామ్ అలవెన్సులు, ఐడి సర్వీసులు, ఎమ్మెల్యే ప్రజలకు అక్షర ఇచ్చారు అనేకమైన రాయితీలు సాధించుకొచ్చింది. ఒకరికి కూడా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సగర్వంగా తన విజయాలను అమలు వేసుకుంటూ మరి రానున్న కాలంలో ఎదురయ్యే వైద్య ఉద్యోగుల సవాళ్ళను ఎదుర్కోవడానికి సంసిద్ధమవుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ అభివృద్ధి భాష ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మన ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 4వ తరగతికి ఉద్యోగస్తులకు సరైన సమయంలో ప్రమోషన్ రావడం లేదు. అలాగే పారామెడికల్ సిబ్బంది కానీ అలాగే 4వ తరగతి ఉద్యోగస్తులు సంఖ్య తగ్గిపోతుంది. అనారోగ్యం గురితో చనిపోతున్నారు, రిటైర్డ్ అయిపోతున్నారు. సంఖ్యను పెంచడం లేదు ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు కొంచెం చొరవ తీసుకొని ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డులు 250 మంది ఉన్నారు, శానిటేషన్ 350 మంది ఉన్నారు. ఓన్లీ 4వ తరగతి ఉద్యోగస్తులు కనీసం 100 మంది కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఈ అధికారులు చొరవ తీసుకొని ఏదో ఒక విధంగా 4వ తరగతి ఉద్యోగస్తులకు పని భారము అడ్జస్ట్మెంట్ చేసి ఈ హాస్పిటల్ మెరుగైన వైద్యం అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ఇక్కడ వైద్య ఉద్యోగులు కానీ సరైన సౌకర్యం లేదు. ఏదైనా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక స్టాఫ్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న కలెక్టర్కు రిప్రజెంటేటివ్ లెటర్ ఇచ్చాము. అలాగే అది హెచ్డిఎస్లో తీర్మానం చేసి అది శాంక్షన్ చేశామని హామీ ఇచ్చారు. అలాగనే తీర్మానమైంది. ఈ క్యాంటీన్ ఏర్పాటు కోసము వైద్య ఉద్యోగులు ఏదైనా టీ కాఫీ తాగాలన్నా
అవసరాన్ని బట్టి టిఫిన్ తినాలన్నా గేట్ దాటి బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే కర్నూలు కోర్టులో కూడా స్టాఫ్ క్యాంటీన్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ లో కూడా క్యాంటీన్ ఉంది. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించింది కూడా గుంటూరులో గానీ, విజయవాడలో గానీ, తిరుపతిలో గానీ ఒక స్టాఫ్ క్యాంటీన్ ఉంది. ఈ కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాంటీన్ లేకపోవడము చాలా బాధాకరంగా ఉంది. ఇది అధికారులు చొరవ తీసుకొని, ఇక్కడ ఉండే హెచ్డిఎస్సి మెంబర్లు కూడా చొరవ తీసుకొని మాకు వైద్య ఉద్యోగులకు ప్రత్యేకమైన స్టాఫ్ క్యాంటీన్ కావాలని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అలాగే వైద్య ఉద్యోగుల కోసము ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఈరోజు 73వ యానివర్సరీ డే జరుపుకోవడం మాకు సంతోషకరంగా ఉంది. నా పేరు బాలు నాయక్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, శాఖ ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వైద్య ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు భవిష్యత్తులో వైద్య ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఉద్యమించడానికి ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వైద్య ఉద్యోగులందరూ ప్రతినబూడుతున్నాం. కాబట్టి రానున్న కాలంలో వైద్య ఉద్యోగుల సమస్యల కోసం మెడికల్ ఎంప్లాయీస్ మరింతగా పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అబ్రహాం, రాష్ట్ర కార్యదర్శి.